చదువురాని ప్రజలను విద్యావంతులు చేయాలా, జ్ఞానం పెంపొందించాల ఉద్దేశంతో ఉద్యమాలు నిర్వహించారు. సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఆయన చేసిన కార్యక్రమాల్లో అతి గొప్పగా పేరుగాంచినట్టు. అంటే ఎక్కువ ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే ఒక మనిషిని గౌరవించాలి, అతనికి జ్ఞానం పెంపొందించాలి, విద్య నేర్పినట్లయితే ఏ స్థాయికైనా ఎదుగుతాడు, అన్ని విధాలా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటారన్న ఉద్దేశంతో ఆ రోజు నినాదాలు చేసి ముందుకు ఉద్యమాలు చేసి వారు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ సందర్భంగా ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు, సామాజిక సేవలు, తర్వాత ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా మహిళలకు విద్య రాని సమయంలో మహిళలకు అందరూ కూడా విద్య నేర్పించి ఒక ఉన్నత స్థాయికి మహిళలను తీసుకొచ్చినటువంటి ఆ రోజుకు జరిగిన సంఘటనలు. అందుకే ఈరోజు మనం ఘనంగా వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులైన గోపాల్ సార్ గారు మాట్లాడాల్సిన